అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం ఆలయానికి వెళ్ళేటప్పుడు రూ. 50 స్పెషల్ దర్శనం టికెట్‌ని ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు మీరు కంప్యూటర్ లేదా మొబైల్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి తిరువన్నామలై రూ. 50 టికెట్ కోసం ఇలా సెర్చ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు హెచ్ఆర్‌సీఈ అని ఏ లింక్‌లో అయితే ఉంటుందో ఇక్కడ చూపించినట్టు ఆ లింక్‌ని క్లిక్ చేయండి. మొత్తం తమిళ్‌లో ఉంటుంది. కార్నర్‌లో ఇంగ్లీష్ అని ఉన్న చోట క్లిక్ చేయండి. వెబ్‌సైట్ అంతా ఇంగ్లీష్‌లో కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఉన్న టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ క్లిక్ చేస్తే టెంపుల్ సర్వీసెస్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంకొక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా సర్వీసెస్ కనిపిస్తాయి. అక్కడున్న సెర్చ్ బార్‌లో మనం దర్శన్ అని టైప్ చేస్తే మనకు స్పెషల్ దర్శనం డైరెక్ట్‌గా కనిపిస్తుంది. లేదు వీటన్నిటిలో వెతుక్కోవాలంటే మనకు టైం ఎక్కువ పడుతుంది. ఆ సెర్చ్ బార్‌లో దర్శన్ అని టైప్ చేయండి. దర్శన్ అని టైప్ చేశాక మీకు ఇక్కడ స్పెషల్ దర్శన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు 17థ్ జులై కాబట్టి నేను అరుణాచలం స్పెషల్ దర్శనం కోసం 18థ్ జులై నుంచి దాదాపు ఆగస్టు 15థ్ వరకు కూడా మనకు స్లాట్స్ అనేవి ఇచ్చారన్నమాట. మనం దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డేట్స్ కనిపిస్తున్నాయి. మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పైన సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద రిఫ్రెష్ అయ్యి ఎన్ని టికెట్స్ ఉన్నాయనేది వస్తుందన్నమాట ఆ రోజుకి. నేనైతే 19 సెలెక్ట్ చేశాను. బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒక విండో ఇలా ఓపెన్ అవుతుంది. డేట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్‌గా 19 జూలై అని చూపిస్తుంది. ఇండియా అనేది కూడా ముందే డిఫాల్ట్‌గా ఉంటుంది. స్టేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనేది మనం టైప్ చేయాలి. డోర్ నెంబరు, లొకేషను, విలేజ్, పిన్ కోడ్, ఈమెయిల్ అనేవి ఆప్షనల్. మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. నేను మొబైల్ నెంబర్ ఇక్కడ బ్లర్ చేశాను నాది. మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద పేరు, జెండర్ కూడా స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ అవి మనం పేరు మనం ఎంటర్ చేయాలి. జెండర్ అనేది అందులో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద మనకు క్యాప్చా కనిపిస్తుంది కదా! క్యాప్చా అనేది టైప్ చేసుకోవాలి. సర్వీస్ అమౌంట్ టోటల్ అమౌంట్ 50 అనేది ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటుంది వెబ్‌సైట్‌లోనే. మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర చెక్ బాక్స్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఒక సెపరేట్ విండో అనేది ఓపెన్ అయ్యి అందులో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఒక టెంప్లేట్ లాగా వస్తాయన్నమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఐ అగ్రీ అనే బటన్ మీద. తర్వాత మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఇలా పేమెంట్ పేజ్‌కైతే వెళ్తుంది. ఇక్కడ ఏదైనా 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్యాంక్ ఆప్షన్స్. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. క్రెడిట్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్. అందులో మీరు దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ చేయండి. పేమెంట్ చేశాక మీరు రిసిట్ అనేది అంటే టికెట్ అనేది ఒక రిసిప్ట్ లాగా వస్తుంది. దాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. లేదా పీడీఎఫ్ ఫైల్ లాగైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శాంపుల్ టికెట్ అనేది నేను స్క్రీన్‌షాట్ అనేది ఇక్కడ పెట్టాను. మీరొకసారి గమనించండి. ఇది నేను జూన్‌లో వెళ్ళినప్పుడు బుక్ చేసుకున్న టికెట్ అన్నమాట. రూ. 50 స్పెషల్ దర్శనం. అయితే ఈ స్పెషల్ దర్శనంకి, నార్మల్ దర్శనంకి ఎంత టైమ్ పడుతుంది? అంటే నార్మల్ దర్శనంకి 6 అవర్స్ పడితే స్పెషల్ దర్శనంకి 3 అవర్స్ పడుతుందా? అని నేను చెప్పలేను. ఎందుకంటే నార్మల్ దర్శనంలో వెళ్ళలేదు. డైరెక్ట్ వెళ్ళడమే స్పెషల్ దర్శనం వెళ్ళాను. పైగా తిరుమల లాగా మనకు ఆ రోజు ఇంత టైం పట్టింది అని చెప్పే ఇన్ఫర్మేషన్ పోర్టల్ కూడా ఉన్నట్టు నాకైతే కనిపించలేదు అరుణాచలం గురించి. ఎంట్రన్స్ అయితే అక్కడ రూ. 50 ఎంట్రన్స్ అని ఒక చోట రాసుంది. అక్కడ వాళ్ళని అడిగి లోపలికెళ్ళాము. టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా అక్కడే చాలా మంది ఇస్తున్నారు. పర్టిక్యులర్‌గా టికెట్ అనేది ఎక్కువ ఏం చెక్ చేయలేదు. అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని. కానీ ఎందుకైనా మంచిది మీరు ఐడీ కార్డ్ ప్రూఫ్ కూడా ఇంకోటి తీసుకొనెళ్ళండి ఆధార్ కార్డ్. ఇన్ కేస్ యూజ్ అవుతుంది వాళ్ళు గనక స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తే.
చాలామంది ఆఫ్‌లైన్‌లోనే టికెట్ తీసుకుంటున్నారు. సో, ఆ ఆఫ్‌లైన్‌లో వచ్చే వాళ్ళకి టికెట్ ఇవ్వడము, వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడంలోనే ఆ చెకింగ్ స్టాఫ్ అనేవాళ్ళు ఎక్కువ కాన్సంట్రేటెడ్‌గా ఉన్నారనమాట. సో, మేమైతే మా టికెట్స్ చూపించేసేసి లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాము. రోజు స్పెషల్ దర్శనం టికెట్ యూజ్ అవుతుందా లేదా అని చెప్పలేము. కానీ ఏదైనా స్పెషల్ డేస్‌లో గాని, వీకెండ్స్‌లో గాని వెళ్తే టికెట్ చేసుకొని వెళ్తే బెటర్ ఆప్షన్. తొందరగా దర్శనమయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోని చాలామంది ఇలా రూ. 50 టికెట్ చేసుకొని వెళ్తున్నారు. తిరుమల తరహాలో బ్రేక్ దర్శనం విధానాన్ని కూడా స్లాటెడ్ దర్శనాన్ని కూడా తీసుకురావాలని తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందనే వార్తలనేవి మనము వింటున్నాము. అది ఎంత మాత్రం నిజమవుతుంది, ఎంత మాత్రం వాళ్ళు దాన్ని యాక్షన్ ప్లాన్‌లో ఇంక్లూడ్ చేసుకుంటారనేది మనం భవిష్యత్తులోనే చూడాలి. అలా గనక వస్తే అరుణాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళకి దర్శనం అనేది తొందరగా అవుతుంది. మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట వెంటనే. అలాంటి టికెట్స్ ఉంటే. అరుణాచల శివ. మీరెప్పుడైనా రూ. 50 స్పెషల్ దర్శనం టికెట్‌లో వెళ్లారా? అలా వెళ్తే మీకెంత టైం పట్టింది? నార్మల్‌గా వెళ్ళినప్పటికి, రూ. 50 వెళ్ళినప్పటికి మీకేం తేడా అనిపించింది? కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.